అయితే ఇదే ఎస్సీ, ఎస్టీ హోదా ఏదైతే ఉందో వాటికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా దళిత క్రైస్తవులు అందరూ కూడా నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. అయితే దానిలో భాగంగా మనతో పాటు ఈరోజు ఒక దళిత క్రైస్తవులు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకు దీన్ని వీళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు? ఒక సుప్రీంకోర్టు మరియు హైకోర్టు చెప్పిన అంశాలను ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? వీటిలో వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎందుకు అని చెప్పేసి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్కారం అమ్మ. సార్ చెప్పండి, ఇప్పుడు హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఇచ్చినటువంటి వాళ్ళ ఏదైతే రిజల్ట్ ఉందో దాన్ని మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఎందుకని? అవునండి, ఇక్కడ మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఎందుకంటే మా సమాజంలో మమ్మల్ని దళితుల్లాగానే చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మాకు ఇక్కడ వివక్ష లేదని మీరు అంటూ ఉన్నారు, కానీ మాకు డబల్ వివక్ష ఇక్కడ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో నుంచి బయట నుంచి కూడా మాకు ఇక్కడ వివక్ష ఉన్నది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదైతే ఇందులో లేదు. ఇప్పుడు క్రైస్తవులైనంత మాత్రాన మమ్మల్ని ఎస్సీలాగానే చూస్తున్నారు, మాలల్లాగానే చూస్తున్నారు, మాదిగల్లాగానే చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మా దేవుణ్ణే మాదిగ దేవుని చేసేసారు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ మాలోళ్ళ దేవుని నమ్ముకున్నారా, ఆ మాదిగ దేవుని నమ్ముకున్నారా అని అంటున్నారు. మీరు ఒక్కసారి ఊర్లలోకి వచ్చి చూడండి. మా 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 యొక్క స్థితిగతులు మారినాయా, మా ఇండ్లు మారినాయా, మా పరిస్థితులు మారినాయా, మా పేరు మారిందా? ఎక్కడా ఏది మారలేదు. కానీ మీరు మాత్రం మా యొక్క ఇది కులం వేరు, మతం వేరు. ఈరోజు అమ్మ పెట్టదు అడక తిననివ్వదు అన్నట్టుగా మాకు ఎక్కడైతే గౌరవం దక్కిందో మమ్మల్ని మీరు అంటరానివ్వలేదు, మమ్మల్ని గుడిలోకి రానివ్వలేదు. మొన్న చూసినట్టయితే చిన్న పాప విషయంలో కూడా అదే జరిగింది. మన భారతదేశం ఎక్కడికి పోతుందో అని మాకు ఒక చింత, భయం అవుతా ఉన్నది. ప్రపంచమంతా కూడా టెక్నాలజీల ముందుకు పోతుంటే మనం ఇంకా కులమని, మతమని ఇవన్నీ కూడా పట్టుకొని వేలాడుతూ ఉన్నాము. మా పిల్లలు చదువుకోవడం కోసము, లేకపోతే మనం మంచి భారతదేశ నిర్మాణం కోసం మేము పోరాడుతున్నాం తప్ప మాకు ఏదో కావాలని కాదు. మాకు భారతదేశంలో ఎక్కడ కూడా మరి మమ్మల్ని మనుషుల్లాగా ఏం మాత్రం చూడలేదు. మన గతంలో అందరికీ తెలుసు, గతంలో మరి ఎస్సీల మీద, ఎస్టీల మీద ఏ విధమైన వివక్షలు చూపెట్టిరో మాకు మాట్లాడనివ్వలేదు. మమ్మల్ని కనీసం మనుషుల్లాగా కూడా బ్రతకనివ్వకుండా, మమ్మల్ని గుళ్ళోకి రానివ్వకుండా, బల్లోనికి రానివ్వకుండా మరి భయంకరమైన పరిస్థితిలో మేమందరం ఉన్నాం. కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా మాకు లేకుండా పోయింది. ఈరోజు మనం గమనించినట్టయితే మరి దళితులు అందరూ కూడా హిందుత్వంలోనే ఉండాలనే మన రూల్ ఉన్నదా అని నేను ప్రశ్నిస్తున్నాను. సూటి ప్రశ్న. ఈరోజు నాకు ఒకరు నచ్చిండ్రండి, నేను ఫాలో అవుతా, అది నా ఇష్టం కదా. యాజ్ ఎ మ్యాన్, నేను ఒక భారతీయునిగా నాకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారము నేను ఎవరినైనా నమ్మొచ్చు, నేను నా విశ్వాసం ఎవరి మీదనైనా ఉంచవచ్చు. ఎవరినే ఒక్కరినే నమ్మాలని రూల్ ఏం లేదు కదా మనది. అయితే మీరు ఇక్కడ ఈ ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నప్పుడు కొన్ని విమర్శలు అయినప్పటికీ, లేదంటే కొన్ని అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ క్రిస్టియన్ చారిటీస్ నుంచి ఏవైతే ఫారిన్ కంట్రీస్ నుంచి క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళందరికీ కూడా ఫండ్స్ వస్తూ ఉన్నాయి, తీసుకుంటా ఉన్నారు. పాస్టర్ల రూపంలో అయి ఉండొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అవన్నీ పొందుతున్నప్పుడు భారత హక్కులు మీకు ఎక్కడి నుంచి వస్తాయని కూడా లేవనెత్తుతూ ఉన్నాయి. అది నిజంగా ఈ మాట మాట్లాడితే నవ్వాలా. ఎందుకంటే ఎక్కడి నుంచి కూడా ఫండ్స్ రాలేదు, ఎవ్వరు కూడా ప్రలోభ పెట్టరు. క్రైస్తవ్యంలోకి వచ్చినంత వస్తే ఏదో డబ్బులు వస్తాయని, లేకపోతే ఏదో ఫండ్స్ వస్తాయని, అదంతా ఒట్టి మాటలు. ఎక్కడ కూడా ఒకవేళ నేను ఒక మాట అడుగుతాండి, ఎవరైనా డబ్బులు తీసుకొని మారినట్టయితే ఎన్ని రోజులు ఉంటాడండి క్రైస్తవ్యంలో? నెల ఉంటాడు, 2 నెలలు ఉంటాడు, సంవత్సరం ఉంటాడు. జీవితాంతం పోషించేంత డబ్బులు ఎవరైనా మనకి ఇస్తారా? ఇవ్వరు కదా. మనకు డబ్బులు ఉన్నంత వరకు ఉంటాడు, డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ అదే. ఇప్పుడు మన క్రైస్తవ్యం ఏం చేస్తుందో మనిషిలాగా బ్రతకాలని చెప్తున్నది. ఒక తాగుబోతుని, తిరుగుబోతుని, దొంగను, వ్యభిచారిని మారుస్తూ ఉన్నది. వాళ్ళను మనుషుల్లాగా సమాజంలో బ్రతకాలని నేర్పిస్తున్నది తప్ప వేరే ఈ క్రైస్తవ్యం ద్వారా దేశానికి కానీ లేకపోతే మనుషులకు కానీ ఎటువంటి నష్టం లేదు, లాభమే ఉంది. ఇన్ఫ్యాక్ట్ చూసినట్టయితే మరి ఈ క్రైస్తవ్యం భారతదేశానికి చాలా చేసిందండి. అది ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, హెల్త్ హాస్పిటలైజేషన్ విషయంలో కావచ్చు, ఇంకా చాలా విషయాలలో మరి క్రైస్తవుల పాత్ర భారతదేశంలో ఉన్నదని మీరు అందరూ కూడా గమనించాలి. పెద్ద రాజకీయ నాయకులు అందరూ కూడా మిషనరీ స్కూల్లోనే చదివారు కదా. మరి అప్పుడు ఎందుకో చదువుకున్నారు మీరు కదా, అప్పుడు మీకు గుర్తు రాలేదా ఇవన్నీ? కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మరి అందరికీ మీడియా పరంగా చెప్తున్నది ఏంటంటే, మాకు ఎటువంటి ఫండ్స్ రావు, మేము ఎటువంటి ఫండ్స్ తీసుకోలేదు, మా లబ్ధి మాకు లేదు. అయితే క్రైస్తవ్యం పేరుతో క్రిస్టియాలిటీ అనేది ఒక ఇప్పటి వరకు బేసిక్గా చెప్పాలంటే ఇండియా మొత్తంలో కూడా దళితులు ఉన్నారు, ఓకే, లేదంటే అందరూ హిందువులకి కేటగిరీకే వస్తారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, క్రిస్టియాలిటీ అనేది క్రిస్టియన్స్గా ఒక హిందువులని ప్రలోభ పెడతా ఉంది. సో అందుకని ఈ రోజున క్రిస్టియాలిటీ అనేది వస్తూ ఉందని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్నదంతా కూడా దళిత హిందువులా, లేదంటే దళిత క్రిస్టియన్సా? ఇప్పుడు ఒకటి చెప్పాలంటే అండి,
ఇప్పుడు హిందూ లేకపోతే క్రిస్టియన్ అలాంటిది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. హిందుత్వం కూడా అది రిలీజియన్ కాదండి. మీరు ఒకసారి గమనించినట్టయితే హిందుత్వం కూడా అది కూడా ఒక వే ఆఫ్ లైఫే. ఎక్కడ కూడా కులం మతం అనేది ఇక్కడ కూడా లేదండి. ఇప్పుడు ఒక మనిషిని ప్రేమించినోడు ఇంకా దేనికండి కులాలు మతాలు ఇవన్నీ కూడా? ఎన్ని రోజులు బ్రతుకుతారు, ఎన్నేళ్ళు బ్రతుకుతారు? మనిషి భూమి మీద క్షణకాలమే కదా మనిషి యొక్క ఆయుష్ కదా. వీటి కోసము మనుషుల మధ్య ఎన్ని విభేదాలు, డివైడ్ అండ్ రూల్ పాలసీస్ తీసుకొచ్చుకుంటా ఇవన్నీ చేసుకుంటా ఇప్పుడు మనము దళిత హిందువులమా, దళిత క్రిస్టియన్స్ మన కాదండి. మా కులము దళితులం. మేము దళిత హిందువులమా, దళిత క్రిస్టియన్స్ అని కాదండి. ఇక్కడ దళిత క్రిస్టియన్స్ అనే మా సర్టిఫికేట్స్లలో అక్కడిక్కడ ఎన్ని రోజులు రాసిరు. మేము ఎక్కడ పోయినా కానీ మాకు క్యాస్ట్ లేదని, సపోజ్ మాకు కులం లేదని చెప్తున్నాము, మాకు క్యాస్ట్ లేదని చెప్తున్నాము. అట్లయితే ఏదో ఒక క్యాస్ట్ ఉంటుంది కదా, మీరు ఖచ్చితంగా క్యాస్ట్. చిన్నపిల్లలకు ఇప్పుడు స్కూల్లో కూడా 6th క్లాస్ 7th క్లాస్ వాళ్ళకు కూడా దాన్ని కాలం పెట్టారు. ఎందుకు పెట్టారు మరి? అసలు కుల నిర్మూలననే చేయాలి కదా భారతదేశంలో. మనం ముందుకు పోతున్నామా వెనుకకు వస్తున్నామా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనము టెక్నాలజీ పరంగా మనం ముందుకు పోతున్నప్పుడు అసలు ఇది తీసేసేయండి, అసలు వివక్షనే తీసేయండి. అప్పుడు ఏ బాధ ఉండదు. రెడ్డిలకు కానీ ఏ పెద్ద ఓసీలకు కానీ ఎవ్వరికి ఎటువంటి మాకు కానీ వాళ్ళకు కానీ ఎటువంటి ప్రాబ్లం. మాకు సమానత్వమే లేదు కదా. మాకు ప్రత్యేకమైన గుళ్ళు ఉంటాయి, ప్రత్యేకమైన పూజలు అన్నీ ప్రత్యేకమే మాకు. ఇప్పుడు ఊర్లలో వెళ్ళండి, ఇప్పుడు మనం ఎక్కడ ఏ ప్రాంతంలో ఊర్లలో వెళ్తే ఖచ్చితంగా మీకు వివక్ష అనేది కనిపిస్తుంది. అది దళితుల పట్ల మన క్రైస్తవుల పట్ల కావచ్చు, హైందవుల పట్ల కూడా కావచ్చు. వాళ్ళేం మంచుకున్నారని మేము చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకన్నా డబుల్ వివక్ష మేము పొందుతున్నామని మీకు చెప్తున్నాం అంతే. ఎందుకంటే ఇంతకు ముందుకు మా రక్త సంబంధులు ఉన్నారు. మేమైతే సపోజ్ చెప్తున్నాం, నేను క్రైస్తవులంకి వచ్చినాం అనుకుందాం, యేసు ప్రభుని మేము నమ్ముకున్నాం అనుకుందాము. నమ్ముకొని వారు మా రక్త సంబంధులు ఉన్నారు. ఇన్ని రోజులు మేము అందరం కలిసి ఉండేవాళ్ళము, కలిసి జీవించే వాళ్ళము, కలిసి తినేవాళ్ళము, కలిసి తిరిగే వాళ్ళము. ఇప్పుడు వాళ్ళకు మాకు మధ్యలో చిచ్చు పెట్టి వివక్ష చేసేసి అన్నదమ్ముల మధ్యలో కొట్లాటలు పెట్టే పరిస్థితికి తీసుకొని వస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మనం గమనించినట్టయితే ఎక్కడ ఉంది భాయిచారా, ఎక్కడ ఉంది సమానత్వము? అంతా డివైడే చేస్తున్నారు కదా మీరు. ఎస్సీ ఎస్టీలను మన మాలలను మాదిగలను డివైడ్ చేసిరు, అండ్ల రాజకీయం చేసిరు. ఇప్పుడు సొంత అన్నదమ్ముల మధ్యలో డివైడ్ చేసి రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ మనం ఎక్కడ పోతున్నామో మనం ఒకసారి మన భారతదేశము మంచి స్థిరంగా బలంగా ఉండాలి అని అంటే మనం అందరం కూడా పోరాడితేనే, మనం అందరం కూడా కష్టపడితేనే. ఎందుకంటే మనం అందరం గొప్పగా చెప్పుకుంటాం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి, కానీ ఎక్కడ ఉందండి ఏకత్వము కదా? ఎక్కడ ఉన్నది? ఇక్కడ చూసినట్టయితే ఇన్ని వివక్షల భారతదేశంలో ఇదంతా కాదండి. అసలు కుల నిర్మూలన జరగాలి, మనం అందరం కూడా భారతీయులుగా బ్రతకాలి, అందరిలాగానే మేము ఉండాలి, మమ్మల్ని కూడా అందరిలాగానే గుర్తించాలి. అందులో మరి మా యొక్క పోర్షన్, ఎందుకంటే మేము కూడా ట్యాక్స్ కడుతున్నాము, మేము కూడా ఓటర్లుగా ఉంటున్నాము, మా ఓట్ల మీద కూడా మీరు గెలుస్తున్నారు. మీ ఓట్లప్పుడు మేము గుర్తుకొచ్చినప్పుడు మరి ఇట్లాంటి దగ్గర ఎందుకు? మీకు నచ్చినట్టుగా మీరు అమైన్మెంట్స్ చేస్తూ ఉంటారు, మీకు నచ్చిన దాంట్లో అన్నిట్లలో మీరు చేంజెస్ చేస్తూ ఉంటారు. మరి దీంట్లో ఎందుకు చేస్తలేరు? ఒకసారి చూడండి, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది మా బతుకులు అంటే గ్రౌండ్ లెవెల్లో మేము ఎట్లా ఉన్నాం అనేది మీకు తెలుస్తుంది. మా పరిస్థితి ఎట్లా ఉందనేది తెలుస్తుంది. మాకు ఎక్కడి నుంచి మరి ఎట్లా కష్టపడుతున్నాం అనేది చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారండి. ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు మాకు. చిన్న కూలీలు నాలీలు చేసుకొని ఇళ్ళ పని చేసుకుంటే వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళని మీరు గమనించాలి. వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు మంచి పొజిషన్లకు రావాలి, భారతదేశం మంచి గట్టిగా ఉండాలి అని అంటే పిల్లలు చదువుకోవాలి కదా. భావితరాని కోసం మనం ఆలోచన చేద్దాం. కాబట్టి మాకేదో లబ్ధి వస్తుందని మేము పోరాడట్లేదు, కానీ మమ్మల్ని మరి ఎక్కడ కూడా దళితుల్లాగానే చూస్తున్నారు. ఎక్కడ కూడా మాకు వివక్ష లేదు అనడం మాత్రము అది చాలా పెద్ద పొరపాటు. కోట్లన్నీ ఉన్నాయి కూడా మనుషుల కోసమే అండి కదా. కోట్లన్నీ ఉన్నాయి మనుషుల కోసమే కదా. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తీర్పునిచ్చుకుంటూ పోతే మరి మా పరిస్థితి ఏందండి? కాబట్టి మీరు మరి మాకు ఇప్పటికి కూడా అత్యున్న న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉన్నది. మరొక్కసారి మీరు బాగా ఆలోచన చేయండి, మీరు చూడండి. ఎందుకంటే ఇంకా చాలా పెండింగ్ ఉన్నది. ఈ కేసు అనేది యాక్చువల్గా పెండింగ్ ఉన్నది. దానికి ఒక కమిటీ చేసిరు. ఆ కమిటీ ఇప్పటివరకు కూడా రిపోర్ట్స్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. కాబట్టి ఇవన్నీ మీరు గమనించి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. కొన్ని స్టేట్స్ అయితే వాళ్ళ మంచిగానే వాళ్ళు అదే ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు చూసుకున్నట్టయితే వాళ్ళ హైకోర్టు ఏం చెప్పింది, దళిత క్రైస్తవులను దళితులుగానే చూస్తామని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఆ విధంగా మాకు అన్ని జాగాలలో కూడా అట్లనే ఉండాలా. నేను ఈరోజు ఒక సినిమా యాక్టర్ ఉన్నాడండి, నాకు నచ్చిన హీరోని ఎవరినైనా అభిమానించవచ్చు. అందులో ఉన్న స్వేచ్ఛ మరి ఇంట్లో ఎందుకు లేదండి? కొంతమంది బౌద్ధంలోకి పోతున్నారు, కొంతమంది సిక్కులు అవుతున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళదండి, దేవుడితో సంబంధమే లేదండి. నాకు ఇష్టం వచ్చిన దేవుని ఎవరైనా దేవుని చూసిరా?
ఈ దేవుడే ఈ దేవుడే నిజమైన దేవుడు అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవ్వరు లేదు. ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. నేను క్రైస్తవ, నేను యేసుప్రభుని నమ్మినంత మాత్రాన నాది ఏది మారదు, ఏది మారదు. ఓకే, థ్యాంక్ యూ. సో అది ఏమంటున్నారంటే ఈ కుల వ్యవస్థ మాలో ఇవన్నీ కూడా నింపుతా ఉంది. ఈ కుల వ్యవస్థల కారణంగా అంటే నిర్మూలిస్తే అన్నిటినీ నిర్మూలించాలి, అంతేగాని మాకు ఉన్నటువంటి హక్కులను హోదాలను తీసేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు.